ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని నిలబెడుతుందని నా యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభు మనకి చేస్తున్న సహాయాన్ని బట్టి, ప్రభు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి, ప్రభు మన మీద కురిపిస్తున్న ఆయన ప్రేమను బట్టి, ప్రభువు మన పట్ల పాలిస్తున్న ఆయన దయను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవ జీవితము ఎంత ఆనందకరమైనది, ఎంత ఆహ్లాదకరమైనది, అంత మాత్రమే కాదు, క్రైస్తవ జీవితము ఆత్మీయమైనది. క్రైస్తవ జీవితము ఎంత అద్భుతంగా ఉన్నా మరొక కోణంలో క్రైస్తవ జీవితం అనేది చాలా ఆపదలతో కూడినది అనే విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యములో ఆపదల గురించి, ఆపత్కాలం గురించి చాలాసార్లు రాయబడ్డాయి తన ప్రజల విషయంలో. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మన దేవుడు మనతో ఉన్నాడని ధైర్యము మనకి ముందు నడిపిస్తూ ఉంది. దాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితం పోరాటంతో ఉన్నది, ఆత్మీయ పోరాటము. ఈరోజు మన ధ్యానాంశం అదే, ఆత్మీయ పోరాటము. క్రైస్తవ జీవితము క్రీడా భూమి కాదు, అది ఒక యుద్ధ భూమి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అ ప్లే గ్రౌండ్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ బ్యాటిల్ గ్రౌండ్. దేవుని యొక్క ప్రజలు, ఆయన యొక్క బిడ్డలు, ఆయన నమ్మిన వారు ఎప్పటికీ ఈ యుద్ధంలో ఉంటారు. అందుకోసమే పౌలు గారు తిమోతికు రాస్తూ తన యొక్క ఆఖరి ఉత్తరంలో, ఆఖరి పత్రికలోని ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నువ్వు పోరాడవయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పోరాడడానికి ఉన్నాం, మనము పాటుపడడానికి ఉన్నాం, మనము పరిగెత్తడానికి ఉన్నాం. ఈ విషయాలు 2వ తిమోతి 2వ అధ్యాయము 1 వచనాలన్నింటిలో కూడా రాస్తాడు పౌలు. నిజమే, ఈ పోరాటము ఆత్మీయమైనది. మనకి ఈ లోకంలో ఉండే ఒకే ఒక శత్రువు సైతాను, వాడి యొక్క దూతలు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉండే ఒకే ఒక యుద్ధము మనం చేసేది సైతానుతోని, వాడి యొక్క శక్తులతోని. ఇంకొక యుద్ధం మనం చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా. ఇంకొక పోరాటము సాటి వ్యక్తులతో గాని, తోటి వ్యక్తులతో గాని మనము ఎటువంటి యుద్ధాలు చేయకూడదు, పోరాడకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. నేను చెప్తుంది భౌతికంగా మాట్లాడుతున్నాను. న్యాయ పోరాటాలు వేరే సంగతి అనుకోండి. అయితే ఈ భౌతికంగా యుద్ధాలు, కలహాలు మనము చేయడానికి లేవు. క్రైస్తవుడు యుద్ధం చేయాలి అని అనుకుంటే కనుక ప్రధాన శత్రువు లేక ఒకే ఒక ప్రాథమికమైన శత్రువు సైతాను. క్రైస్తవ జీవితము ఓ యుద్ధ రంగము. అందుకోసమే ఎఫెసీయులకు రాస్తూ 6వ పత్రిక 10వ వచనం నుంచి రాస్తూ అంటాడు ఆ యొక్క ఆఖరి మాటలు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే మనం పోరాడేది కనబడుతున్న వాటితో కాదు, మనం పోరాడేది ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో కాదు, ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము, అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాము, మనుషులతో కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సో ఈ యొక్క పోరాటాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకున్న తర్వాత సైతాను యొక్క దాడి మానవుని మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ కూడా తెరచి చూడండి. వాక్యాన్ని వింటున్నప్పుడు ఎప్పుడు కూడా ఏదో హరికథో బుర్రకథో వింటున్నట్టు కాదు, బైబిల్ని దగ్గర పెట్టుకోండి. దేవుని యొక్క వాక్యంలోని రెఫరెన్స్లు చెప్తున్నప్పుడు వాక్యాన్ని తిరగేయడం నేర్చుకోండి. ఇదేదో వీరుల విందుగా ఉండేది వాక్యం కాదు, లేక వినసొంపైన సంగీతంతో అందించేది కాదు. ఇది లోపలికి వెళ్ళేది, లోపల పనిచేసి మానవుల జీవితంలో మార్పు తెచ్చేది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిన. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము,
మీరు చావనే చావరు. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినైనట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొని తీసుకుని దాన్ని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమైన దేవా మీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య ఖడ్గాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దీన్ని చక్కగా నేర్చుకుని దీన్ని ప్రభా మరి సరైన విధానంలో ఉపయోగించి అపవాదిని ఎదిరించడానికి మమ్మల్ని శక్తివంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం మీద మా మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని విరిచి మాకు పంచి ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడా మీ యొక్క జ్ఞానము, మీ యొక్క ప్రభా నడిపింపు తండ్రి, మీ యొక్క ఆలోచన మాకు దయచేయమని యేసు రక్తాన్ని వాక్యం మీద నా మీద వింటున్న ప్రతి ఒక్కరి మీద ప్రోక్షిస్తూ నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి ఈ మట్టి గడ్డలోని ఐశ్వర్యాన్ని నింపి వాడుకోమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మాత్రమే ఈ ఆత్మీయ పోరాటం గురించి రాయబడి ఉంది. బైబిల్లో మాత్రమే దేవునికి వ్యతిరేకంగా జరిగే పోరాటం గురించి రాయబడి ఉంది. చాలా యుద్ధాలు మనం విన్నాం. రామాయణం, మహాభారత యుద్ధాలు విన్నాం. అనేకమైన యుద్ధాల గురించి మనం చదువుకున్నాం కూడా. అయితే ఆ యుద్ధాల సంగతి ప్రక్కన పెడితే అది ఎంత నిజమో ఎంత మరి పురాణమో మనకైతే తెలియదు. కానీ ఈ యుద్ధం మాత్రము నిత్య జీవితంలో లేక చరిత్రలో జరిగిన ఓ అద్భుతమైన లేకపోతే ఓ భయంకరమైన సంఘటనగా కూడా మనకు కనబడుతుంది. సాతాను మొట్టమొదట దేవుని మీద దాడి చేయాలని ప్రయత్నం చేశాడు. మొట్టమొదట ఈ యొక్క యుద్ధము పరలోకంలో ప్రారంభమైంది. దేవునితో తాను సమానంగా చేసుకోవాలనుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ విషయాలు మరి భక్తుడైన యెషయా ప్రవచన రూపంలో రాస్తా ఉన్నాడు. తేజో నక్షత్రమా, రేపు చుక్క నీ వెలగబడ్డావు. ఆకాశం నుంచి దేవునితో నీవు సమానంగా చేసుకోవాలనుకున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సమానంగా ఎప్పుడు చేసుకోవాలనుకున్నాడు? ఎప్పుడైతే దేవునితోని సమానంగా ఉండాలనే కోరిక సైతానికి కలిగిందో అప్పటి నుంచే వాడి పతనం మొదలైంది. అక్కడే యుద్ధం ప్రారంభమైంది. దేవునితోనే యుద్ధం చేయాలనుకున్నాడు. తన సృష్టికర్తనే ఎదిరించాడు. వాడు తన సృష్టికర్త చేతిలో దారుణంగా ఓడిపోయాడు. ఈ విషయం మనకు బాగా తెలుసు. పరలోకంలోని ప్రారంభమైంది ఆ యుద్ధం. అక్కడ వాడు దారుణంగా ఓడిపోయాడు. ఇంకా ఏమి చేయలేక ఊరుకుడిపోయాడు. అయితే దేవుడు తన యొక్క మహిమను ప్రత్యక్షపరచడానికి, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత మనిషి. అవును, నిజమే. ఆయన మహిమని మనిషిలో మనం చూడగలం. తన మహిమ మరి కిరీటములతో లేక మహిమా ప్రభావాలతో మనిషికి ఆయన కిరీటాన్ని ధరింపు చేసినట్టు కూడా మనం గమనిస్తున్నాం ఆయన వాక్య భాగంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మహిమ ప్రత్యక్షత ఈ యొక్క మనిషిని సాతాను పడగొట్టాలని, పడద్రోయాలని ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు పరలోకంలోని వాడు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు? భూలోకంలో తన యుద్ధాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క సింహాసనం మీదే, దేవుని యొక్క ఉన్నతత్వం మీద, ఆయన యొక్క గొప్పతనం మీద వాడు కన్నేసి సాధించాలనుకుని ఓడిపోయాడు. ఇప్పుడు మనిషి మరి దేవుని యొక్క పోలికలో పుట్టాడు కాబట్టి మనిషిని దెబ్బ కొడితే దేవుడు బాధపడతాడని వాడికి తెలుసు. వాడికి ఎప్పటికీ తెలుసు దేవుని మీద విజయం సంపాదించలేడు. వాడు ఎప్పుడు కూడా దేవుని మీద విజయం సాధించలేడు. అవునండి, ఒక మరి పుట్టబడిన వాడు లేకపోతే సృష్టించబడిన వాడు సృష్టికర్త మీద విజయాన్ని ఎప్పటికీ సాధించలేడు. ఇదందరికీ బాగా తెలిసిన విషయమే. కాబట్టి దేవుని సృష్టి అయిన మనిషిని వాడు మరి పాడు చేయాలని ప్రయత్నం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. టీవీలో చాలా సార్లు చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళ మధ్యన తగాద ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో గొడవ ఉంటే మనం చూసి చాలా సార్లు చాలా బాధపడే విషయం ఏంటంటే,
ఆ వ్యక్తి యొక్క మరి కన్న బిడ్డని కడతేర్చడం, చంపాడు మనం చూస్తా ఉన్నాం. తండ్రిని చంపేవచ్చు కానీ చంపడు వీడు. ఎందుకంటే ఆ తండ్రి బ్రతుకుతూ చావాలి లేదా చస్తూ బ్రతకాలని. కన్న బిడ్డ మీద ప్రేమ తల్లిదండ్రుల్ని బాగా బాధపరుస్తుందని తెలుసు కాబట్టి వారి బిడ్డలు చంపేసి వారికి కడుపు కోత మిగల్చాలని ఈ ఆలోచన ఎవరిదో తెలుసా? సైతానుగాడిది. వీడు మొదటి నుంచి కూడా ఈ ప్రయత్నంలో ఉన్నాడు. దేవుని యొక్క మరి హృదయంలో గాయపు చేయాలంటే దేవుడి మీద వీడు ఎలాగూ మరి విజయాన్ని సాధించలేడు కాబట్టి ఆయన హృదయాన్ని గాయపరచాలి, ఒక విధంగా ఆయనకి కడుపు కోత గురి చేయాలని వీడు ప్రయత్నం చేశాడు. దానికి మనిషి సహకరించాడు. ఇది చాలా దురదృష్టకరమైన లేక అత్యంత అవాంఛనీయమైన సంఘటనగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ 3వ అధ్యాయంలో చూస్తే వాడు ఏ విధంగా మరి ఆ పరలోకంలోని ఆ యొక్క యుద్ధము ఓడిపోయి పరమండలంలో ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు భూలోకానికి ఎక్స్టెండ్ అయింది. దానిని వాడు భూలోకానికి విస్తరింప చేశాడు. ఈ 3వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. దేవుడు తన యొక్క మహిమ కోసం తన మహిమార్థమే మనిషిని సృష్టించాడు. నిన్ను నన్ను దేవుడు తన మహిమ కోసమే సృష్టించాడనే విషయాన్ని గమనించు. ఆయన మహిమ కోసం మనం జీవిస్తూ ఉన్నాం, మన మహిమ కోసం కాదు. ఆయన మహిమ నిమిత్తం మనం సృష్టించబడ్డాం. కాబట్టి ఈ మనిషిని పాడు చేస్తే ఆయన మహిమ దెబ్బతింటుందనే ఉద్దేశంతో వీడు ఆయన మహిమను పాడు చేయాలని, ఆయన మహిమ మీద డైరెక్ట్ గా ఎలాగూ దాడి చేయలేడు, ఆయన మహిమను ఏమాత్రమూ తగ్గించలేడు. కాబట్టి ఆయన మహిమకు ప్రతిరూపమైన ఈ మనిషిని దాడి చేయడానికి వాడు కూరుకున్నాడు. కాబట్టి మరి మనిషి మీద తన యొక్క టార్గెట్ పెట్టుకున్నాడు. దేవుడు మనిషిని సృష్టించాడు. దేవుడు మనిషికి పూర్తి స్వాతంత్రతను, స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఆ స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేశాడు. స్వేచ్ఛ అనేది మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం, గొప్ప బహుమానం. దానిని మనిషి పాడు చేశాడు. దేవుడిచ్చిన చాలా బహుమానాల్ని మనిషి దుర్వినియోగం చేస్తున్నాడు. అందులో చాలా ప్రాముఖ్యమైన బహుమానం, చాలా ఉన్నతమైన బహుమానం సెక్స్ అని మనం చెప్పవచ్చు. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమానము సెక్స్, లైంగికమైన లక్షణము. దాన్ని దుర్వినియోగం చేసినట్టు మనిషి ఇంకా దేనిని దుర్వినియోగం చేయడు. సెక్స్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సెక్స్ అనేది దేవుడి నుంచి వచ్చిన గొప్ప బహుమానం. దాన్ని ఎంత వరకు దుర్వినియోగం చేయాలో మనిషి అంత వరకు కూడా దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ప్రతి వరాన్ని, ఆయన ఇచ్చిన నీటిని, ఆయన ఇచ్చిన గాలిని, ఆయన ఇచ్చిన ప్రకృతిని, ప్రతి ఒక్కదాన్ని కూడా మనిషి చాలా భయంకరంగా దుర్వినియోగం చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. సాతాను చాలా చక్కగా మనిషిని తన ఒళ్ళలో పడేసుకొని ఈ విధంగా చేయడానికి వాడు ప్రేరేపించడం మొదలుపెట్టాడు. గమనించండి, ఏ విధంగా సాతాను మనిషి మీద దాడి చేశాడు, ఏ విధంగా ఈ ఆత్మీయ పోరాటం మొదలైందంటే ఈ 3వ అధ్యాయంలో ఆదికాండం మనకు కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలోని చాలా చక్కగా ద మోడ్ ఆఫ్ అటాక్, వాడి యొక్క దాడి యొక్క స్వభావం లేకపోతే ఆ యొక్క పద్ధతి మనం గమనించినట్లయితే చాలా తెలివిగా వచ్చాడు. సాతానుగాడు ఎప్పుడు కూడాని శత్రువు రూపంలోనే, సాతానుగాడు ఎప్పుడు కూడాని గొప్ప దెయ్యం లేకపోతే గొప్ప దొంగ రూపంలోనే రాడు. సాతాను చాలా తెలివిగా, చాలా జ్ఞానవంతుడుగా వస్తాడు. తెలివి తక్కువడుగా లేకపోతే విర్రోడుగా సైతాన్ ఎప్పుడు రాడండి. వాడు అత్యంత తెలివైన పద్ధతిలో, అత్యంత తెలివైన వాడిగా, అత్యంత తెలివైన విధానాలు ఉపయోగించి మనిషి మీద దాడి చేస్తాడు. వాడు సైతాన్ గాడిని ఎప్పుడు కూడా మనము పిల్లలకి తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. వాడు నెత్తి మీద 2 కొమ్ములు, ఒనిడా టీవీ అడ్వర్టైజ్మెంట్ లాగా రాడు. వాడు చాలా తెలివిగా వస్తాడు. దేన్నైతే మనము ఇష్టపడతామో, దేన్నైతే మనము మరి ఆశిస్తామో, ఎవరినైతే ఇష్టపడతామో, ఎవరినైతే ఆశిస్తామో, ఏ వ్యవహారం అంటే మనకి ఇష్టమో, ఏ వ్యవహారం అంటే మనకు ఆశో, దాని ద్వారానే వస్తాడు. వాడు క్రొత్తగా రాడు, వాడేమి వింతగా రాడు, చాలా క్యాజువల్ గా వస్తాడు. ఎంత క్యాజువల్ గా, ఎంత యథాలాపంగా వస్తాడో చెప్పమంటారా? అసలు వాడు వచ్చినట్టే మనకు తెలియదు. చాలా తెలివిగా మరి వాడు రావడం గమనిస్తా ఉన్నాం. గమనించండి, వాడి యొక్క సాధనం సర్పాన్ని వాడుకున్నాడు. ఎందుకంటే సర్పాన్ని దేవుడు చాలా యుక్తిగా సృష్టించాడు కాబట్టి దానిని వాడుకొని వచ్చాడు. దానిలో వాడి యొక్క కార్యాన్ని ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి దేనికైతే బాగా అట్రాక్ట్ అవుతాడో
మనిషి ఏదైతే గొప్ప అట్రాక్షన్ గా ఫీల్ అవుతాడో దానిలో ఉండే పనిచేస్తాడు సైతానుగాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని ఏదైనా మన ఆశలు, మన ఆకాంక్షలు, మన ఆకర్షణలు ఉంటే కనుక ఓ నిమిషం ఆలోచించుకోవడం మంచిదని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం, జాగ్రత్తగా వినండి. మరి వాడు చక్కగా తెలివిగా స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడైతే పావును చూసి భయపడి పారిపోతున్నాం, కానీ అప్పుడు చాలా యుక్తిగలది, ఇంకా చెప్పాలంటే ట్రాన్స్లేషన్ లో బ్యూటిఫుల్ అని కూడా ఉంది, చాలా అందమైనది కూడా ఈ యొక్క సర్పము. ఆ యొక్క సృష్టములో అన్ని జంతువుల యొక్క తెలివైంది, అంత మాత్రమే కాదు అందమైనది కూడా. సో ఏదైతే తెలివైందో, ఏదైతే గొప్ప జ్ఞానం ఉందని, ఏదైతే గొప్ప ఉన్నతమైందని వీళ్ళు భావిస్తున్నారో దాని ద్వారా వచ్చాడు. ఇప్పటికీ సాతాను గాడి అటాక్ ఆ విధంగానే ఉంది. వాడెప్పుడు కూడా మరి కింద లేకపోతే చిన్న చిన్న సాంకేతిక పరిజ్ఞానంతో రాడు. వాడు టెక్నాలజీ చాలా హై లెవెల్లో ఉంటుంది. వాడు చాలా హైయెస్ట్ నాలెడ్జ్ రూపంలోనే వాడు వస్తాడు మన దగ్గరికి. చాలా తెలివైన వాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం సెల్ ఫోన్ చూసుకొని ఇది చాలా అడ్వాన్స్డ్ అనుకుంటున్నాం, చూసావా? సాతానుగాడి యొక్క తెలివి నీ చేతిలో ఒక అత్యాధునికమైన ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ థింగ్ చేతిలో పెట్టి వాడు తన పని జరిపించుకోవాలని ఆశపడుతున్నాడు. అంత మాత్రాన అవి ఉండకూడదని నేను మాట్లాడడం లేదు, కానీ వాటిని ఉపయోగించే తీరులో జాగ్రత్తగా ఉండు. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ నీ చేతిలో ఉంటుందో అంత అవేర్గా నువ్వు ఉండాలని నా యొక్క అభిప్రాయము. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను మరి హెచ్చరిస్తున్న ఈ యొక్క పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ హవ్వ దగ్గరికి వచ్చాడు. చాలా చక్కగా వాడు అప్రోచ్ ఉంది. ఏమాత్రము కూడాని హవ్వ దగ్గరికి వచ్చిన తర్వాత వాడు యోగక్షేమాలు అడగలేదు. హవ్వ బాగున్నావా, భోజనం చేసావా, ఎలాగుంది ఇదంతా కూడా, తోట అంతా కూడా బాగుందా, మీ ఆయనతో నీకేమైనా గొడవలు ఉన్నాయా, ఇవేం అడగలేదండి వాడు. ఎందుకంటే వాటితో వాడికి పని లేదు, అవేవి లేవు కూడా వాడికి తెలుసు. కానీ వాటిని ఎఫెక్ట్ చేయాలంటే వాడికి ఒక పన్నాగా ఉంది. నీ భర్తతో నీ రిలేషన్షిప్ ఎలాగుంది అనేవి మరి హవ్వను అడగలేదు. ఎందుకంటే అప్పటికి బాగానే ఉంది కాబట్టి. దాన్ని చెడగొట్టే యోచన వీడికి ఉంది కాబట్టి అవేవి అడగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోయాడు. దేవుని మీదే దాడి ప్రారంభించాడు. సైతానుగాడు దాడి ఎప్పుడు కూడా దేవుని మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలోని రెండు విషయాలు మనిషి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకటి మతము, రెండవది దేవుడు. అది ఎంత టెక్నాలజికల్ గా అది పెరిగినా సరే మీరు గమనించండి, ఫైనల్ గా మనిషి మతం దగ్గరికి వస్తాడు. ఫైనల్ గా మనిషి దేవుడి గురించి ఆలోచిస్తాడు. ప్రపంచంలో ఎక్కువగా నలుగుతున్న విషయాలు ఇవి. ముఖ్యంగా మన భారతదేశంలో ఇంకా ఎక్కువగా నలుగుతున్న విషయాలు ఇవి, మతము, దేవుడు. వీటి మీద జరిగినన్ని ఆర్గ్యుమెంట్స్ సైంటిఫిక్ గా కూడా జరగడం లేదు. ఇప్పుడు కూడా సైన్స్ విషయంలో కూడా జరగడం లేదు. టీవీల్లో కానీ ఎక్కడైనా చూసినప్పుడు వీటి మీద ఎక్కువగా మరి ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అది సైతానుగాడి యొక్క అద్భుతమైన స్ట్రాటజీ. అది దేవుడి గురించి ఆలోచింప చేసి దేవుడి నుంచి ప్రక్కదారి పట్టించాలి అని వాడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుడు లేడు అంటే మనం వాడిని బుద్ధిహీనుడిగా చూస్తామని సైతానికి బాగా తెలుసు. ఏమాత్రం తలకాయ ఉన్నా, ఏమాత్రం ఒకంత బుర్ర ఉన్నా సరే మనిషి దేవుడు ఉన్నాడు అని శాస్త్రపరంగా కూడా నమ్ముతాడని సైతానుగాడికి అర్థమైంది. దేవుడు లేడు అని చెప్పడం మానేశాడు. దేవుడు ఉన్నాడని చెబుతూ ఆ దేవుడు ఎవరో కనుమరుగు చేయడం మొదలుపెట్టాడు. ఆ దేవుడు అనే పదానికి అర్థం తీసిపారేశాడు. ఆ దేవుడు నీవే అన్నట్టు మనిషిని రెచ్చగొట్టి మనిషిని దేవుని స్థానంలో కూర్చోపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అనే ఆలోచన మాత్రం వాడు వ్యతిరేకించడం లేదు. గమనించండి, చాలా తెలివైన వాడు. మరి దేవుని యొక్క మాటల విధానంలోనే లేక దేవుని యొక్క మాటలతోనే వీరి దగ్గరికి రావడం మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు అంటే అది ఖచ్చితంగా స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటమే అవుతుంది. వాడి యొక్క కుతంత్రం, వాడి యొక్క పన్నాగము, వాడి యొక్క దాడి, దేవుడు, మతం, వాటి ద్వారానే జరుగుతుంది మనిషి మీద. ఈ విషయాన్ని ఆలోచించండి. అంత మాత్రమే కాదు, సాతానుగాడు దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ ఛాలెంజ్ చేయడం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ వాక్యాన్ని అయితే వాడు అస్థిరం మనిషి జీవితంలో చేయాలని ప్రయత్నం చేశాడో వాడికి తెలుసు ఆ వాక్యమే ఆయన లోకం సృష్టించిందని. ఆ వాక్యం ద్వారానే సృష్టి జరిగింది. కాబట్టి ఆ వాక్యాన్నే వాడు వాడుకొని
ఆ వాక్యం యొక్క బలాన్ని మనిషిలో నిర్వీర్యం చేయడానికి, మనిషిని వాక్యం యొక్క సత్యానికి దూరం చేసి అబద్ధంతో పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. అందుకోసమే చాలా తెలివిగా హవ్వ దగ్గరికి వచ్చాడు. ఏమాత్రం క్షేమ సమాచారాలు కానీ, బాగున్నావా, మీ ఆయన ఎలా ఉన్నాడు, తిన్నావా, తాగేవని అడడం లేదు. ఏమంటున్నాడో ఇక్కడ గమనించండి. ఏమంటున్నాడు అది, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. వాడి యొక్క కాన్వర్సేషన్, హీ స్టార్టెడ్ హిస్ కాన్వర్సేషన్ విత్ గాడ్. దేవునితోనే వారి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు, సంభాషణ ప్రారంభించాడు. దేవుడు అనే పదంతోనే ప్రారంభించాడు. ఎందుకంటే వాడికి బాగా తెలుసు దేవుని యొక్క మాట, లేకపోతే దేవుడు అనే పదము చాలా బలమైందని తెలుసు. దానిని మనిషిలో నిర్వీర్యం చేస్తే మనిషికి పుట్టగతులు ఉండవని వాడికి బాగా తెలుసు. కాబట్టి వాడు దాడి దేవుడి మీదే ప్రారంభించాడు, మనిషి పట్ల ప్రారంభించి అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే గమనించండి, దేవుడు అనే ఆ యొక్క పదము మానవ జీవితంలో ఎంత ఉన్నతమైందంటే, దేవుని గురించిన అవగాహన, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన ఆ యొక్క అనుభవము మానవ జీవితాన్ని దిశానిర్దేశం చేస్తుంది. ఆ మాటకొస్తే, నీవు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో నీ జీవితంలో నీ శీలం, నీ ప్రవర్తన, యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ బిహేవియర్, ఈ రెండు కూడా, యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ కాండక్ట్, ఈ రెండు కూడా నువ్వు ఆరాధిస్తున్న దేవుని యొక్క నీతి పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నీతిమంతుడైతే నువ్వు నీతిమంతుడిగా ఉంటావు, ఆయన పరిశుద్ధుడైతే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. ఆ యొక్క దేవుడు ఇద్దరు ముగ్గురు ఉంచుకొని, లేక కొన్ని వేల మందిని ఉంచుకొని, లేక ఆ నైతిక జీవితానికి పెద్దగా పట్టించుకోకపోతే కనుక మానవ జీవితంలో నీవు నేను కూడా అలాంటి దేవుణ్ణి వెంబడిస్తే మన బతుకు కూడా అలాగే ఉంటుంది. నైతిక విలువలు దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు నమ్మిన దేవుడు, దేవుడని వారు నమ్మిన వ్యక్తులు, వారు అనైతికమైన లేకపోతే ఒక పరిశుద్ధమైన జీవితం లేకుండా ఉండడం మనం గమనిస్తున్నాం. కాబట్టి మనిషి ఈ అనైతికతకి పూర్తిగా దాసోహం అయిపోయాడు. కొంచెం ముందుకు వెళ్దాం. మొట్టమొదట సాతాను చేసిన ఈ యొక్క పనిని, క్వశ్చనింగ్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రశ్నించాడు. ఏ వాక్యానికైతే శక్తి ఉందో, ఏ వాక్యమైతే జీవమై ఉందో, ఏ వాక్యమైతే సర్వలోకాన్ని సృష్టించిందో ఆ వాక్యం మీద అనుమానం పెట్టేస్తే ఈ మనిషిలోని ఆ యొక్క క్రియేటివ్ పవర్, మరి ఆ యొక్క సృజనాత్మకమైన శక్తి, సృష్టించే శక్తిని వాడు నిర్వీర్యం చేయగలడు. దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించేలా చేస్తే మనిషి పూర్తిగా ఒంటరివాడైపోతాడు. ఎందుకంటే వాక్యానికి వేరుగా ఉండి మనిషి ఏమి చేయలేడు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దూరం చేస్తే మనిషి నిర్వీర్యంగా, మరి నిస్సహాయంగా, నిస్తేజంగా, ఏమాత్రము కూడా మరి తన జీవితంలోని శక్తి లేకుండా మిగిలిపోతాడని తెలుసు. కాబట్టి చాలా తెలివిగా దేవుని యొక్క వాక్యం మీద దాడి చేసి వాక్యాన్ని సవాల్ చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, 3వ అధ్యాయం 1వ వచనంలోని 2వ భాగం చెప్తున్నాడు. దేవుడు చెప్పేనా? డిడ్ గాడ్ సే దట్? దేవుడు అలా చెప్పాడా? ఏం తెలియదా సైతానికి చెప్పాడని? తెలుసు. కానీ మానవ జీవితంలో ఈ సందేహాన్ని రేకెత్తించడానికి, దేవుని యొక్క వాక్యం మీద అపనమ్మిక కలిగిస్తే మనిషి పాపంలో పడతాడు. వాడు బాగా తెలుసు. వాక్యంలో నిలిచి ఉన్నాడు ఎవడు కూడా పాపం చేయలేడు. వాక్యంలో నిలిచి ఉన్నవాడు ఎవడు కూడా ఫలించక ఉండలేడు. ఎవరైతే ఆయన వాక్యానికి వేరై, ఎవరైతే ఆయన వాక్యానికి దూరమై దేవుణ్ణి తిరస్కరిస్తారో, విస్మరిస్తారో వారి జీవితంలోనే సైతాను పనిచేయగలడు. కాబట్టి తెలివిగా ఈ దాడిని మరి వాడు స్టార్ట్ చేసినట్టు చూస్తా ఉన్నా. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ, ఇవి తినవద్దని మరి దేవుడు మీతో చెప్పినా. చూడండి, ఏదైతే తినమన్నాడో దాని గురించి మాట్లాడడం లేదు. తినవద్దని చెప్పిన ఒకే ఒక ఫలం గురించి మాట్లాడుతున్నాడు. అన్ని కూడా రమ్యమైనవి, అన్ని కూడా మంచివి. దేవుడు సమస్తాన్ని అద్భుతంగా సృష్టించాడు. ఆయన అన్ని ఫలాల్లోని ఈ ఫలం చాలా అందంగా కనబడుతుంది కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఎంతకంటే మంచి ఫలాలు కూడా అక్కడ ఉండొచ్చు, కానీ ఏదైతే తినవద్దని అన్నాడో దాని మీదే తన యొక్క దృష్టిని సారించేటట్టు చేశాడు. సాతానుగాడు నీ జీవితంలో, నా జీవితంలో ఇదే దాడి చేస్తాడు. దేవుడిచ్చిన కొన్ని కోట్ల దీవెనలు, దేవుడిచ్చిన కొన్ని వేల ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన కొన్ని వందల అద్భుతమైన పరిస్థితులు, కార్యాలు మర్చిపోయేటట్టు చేసి, దేవుడు వద్దని చెప్పింది, దేవుడు మనకి మంచిది కాదని ఆయన బిగించి పెట్టినది లేక బిగబట్టిన దాన్ని ఎత్తి మాట్లాడతాడు సైతాను. ఆ ఒక్కదాని గురించి నిన్ను లేవనెత్తి నీ ప్రార్థన అంతా వ్యర్థం అయిపోయింది, ఈ ఎంతకాలం చేస్తావు, దేవుడు బిగబట్టేశాడు, ఆ యొక్క దీవెన నీకు ఇవ్వడం లేదు, ఇంకెందుకు నువ్వు దేవుడిని వెంబడించాలి, ఇంకెందుకు నువ్వు దేవుడిని నమ్ముకోవాలి, నీ ప్రార్థన ఇంకెందుకు అన్నట్టు ఆయన ఇచ్చిన వాటిని నిన్ను పక్కన పెట్టి ఏదైతే ఇవ్వకుండా ఆపాడో దాన్ని పట్టుకుని లేపుతాడు. వీడు చాలా తెలివైనాడు. దేవుడి యొక్క వాక్యాన్ని వీడు సవాలు చేయడం మొదలు పెట్టాడు. అలా చెప్పాడా దేవుడు? దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది. ఈ కాలంలో కూడా దేవుని వాక్యంలో ఏది లేదో అది ఎక్కువైపోతా ఉన్నాయి, దేవుని వాక్యంలో ఉన్నవి కరువైపోతా ఉన్నాయి. చాలా స్పష్టంగా తినవద్దు అని చెప్పిన దాన్ని ప్రక్కన పెట్టేసి మనోళ్ళు ఏవేవో చెప్తా ఉన్నారు, ఏవేవో విషయాలు బోధిస్తూ ఉన్నారు, లేని విషయాలన్నీ బోధిస్తున్నారు. సొంత వాక్యాలు, సొంత దేవుని యొక్క వాక్యంలోని అర్థాలు, భాష్యాలు చెప్పడం గమనిస్తూ ఉన్నాం. ఇది సైతాను పనే. దేవుని మాట ఉన్నట్టుగా చెప్పకపోతే వాడు అబద్ధ బోధకుడు. మర్చిపోకండి, వాక్య సత్యాన్ని వాడు స్వంత కవిత్వంతో మొదలుపెట్టాడంటే, ఎవడైనా పిట్ట కథలు చిట్టి కథలు చెప్పి వాక్యాన్ని ఏదో కాకమ్మ కథల్లాగా చెప్తూ ఉంటే వాడు అబద్ధ బోధకుడు. వాడిలో వాక్యము లేదు, వాక్యం శక్తి లేనోడు, వాక్యం మీద పట్టు, వాక్యం మీద గ్రిప్ లేనోడు ఆ విధంగా కథలు కాకరకాయలు చెప్తా ఉంటాడు. వాక్యం వివరించడం తెలియక ఏవో పిట్ట కథలు, చిట్టి కథలు చెప్తా ఉన్నారు. ఈ కాలంలో వాక్యాన్ని పట్టుకొని ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే నువ్వు చిట్టి కథలు, పిట్ట కథలు చెప్పిన తర్వాత సైతానుగాడు నిన్నేం చేయడు, వాడికి చాలా ఇష్టం అది. వాడు కథలు చెప్పడంలో నెంబర్ 1 వాడు, కల్పనా కథలు చెప్పడంలో నెంబర్ 1 వాడు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యము సత్యమైంది. వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించడం నేర్చుకోవాలి. ఏదైతే దేవుడు వద్దన్నాడో కొన్ని వేల కాదు కొన్ని లక్షల ఆ ఫలాలు ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నాయి, కానీ తినొద్దన్న ఒక్క చెట్టు ఫలం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఛాలెంజ్ చేసేది ఒక వాక్యము మన జీవితంలో నెరవేరదు అన్నట్టు చూపించి దాని భూతత్వంలో మనకి భయం పెట్టి ఇది ఇంతే, ఈ వాక్యం నీకు నెరవేరదు అన్నట్టు దేవుడిచ్చిన గొప్ప అద్భుతాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఆయన బిగబట్టిన లేక ఆయన ప్రక్కన పెట్టిన ఒక విషయాన్ని మన యొక్క విశ్వాసం బలహీనం చేయడానికి వాడు ఉపయోగిస్తుంటాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాల్సిందిగా ప్రభు బయట కోరుతున్నాను. కృతజ్ఞత పూర్వకంగా మొట్టమొదటి ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఏదైతే ఇవ్వలేదో దాని మీద మనకి ఆయాసం కలిగిస్తాడు. లోపల కృతజ్ఞత తీసి పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే దేవుని మీద కృతజ్ఞత తగ్గిందో, ఎప్పుడైతే ఆయన వాక్యం మీద అపనమ్మకం మనకి కలిగిందో, ఆ అపనమ్మకం మనకి అవిశ్వాసానికి దారి తీస్తుంది. దేవుని యొక్క వాక్యం మీద అపనమ్మకం అవిశ్వాసానికి దారి తీస్తుంది. ఆ అవిశ్వాసము దేవుని మీద అవిధేయతకి దారి తీస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద మనం నమ్మకం, విశ్వాసం కోల్పోయి అవిధేయత చూపించామో అక్రమంగా మనం నడవడం ప్రారంభిస్తాం. ఇది చాలా భయంకరమైనది. దేవుని బిడ్డలారా, గమనించండి ఈ యొక్క విషయాన్ని. ఒక తండ్రి తన బిడ్డకి కొన్ని వస్తువులు తెచ్చాడు. 10 వస్తువులు తీసుకుని వచ్చి కుమారుడికి ఇచ్చి ఒక వస్తువు తన దగ్గర పెట్టుకున్నాడు. 9 వస్తువులు ఇచ్చాడు కదా అని కొడుకు సంతోషపడలేదు. ఏమడిగాడు తెలుసా? డాడీ, ఆ 10వ దాని సంగతి ఏంటని అడిగాడట. 9 వస్తువులు చేతిలో ఉన్నాయి, చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. చాలా అద్భుతమైన బహుమానాలు తెచ్చాడు తండ్రి. వస్తువులన్నీ జాగ్రత్తగా పట్టుకున్నాడు. వీడి చూపు ఈ 9 మీద లేదు, ఆ ఒక్కదాని మీద ఉంది. మానవుని యొక్క స్థితి అలాగే ఉంది. మానవుడు కృతజ్ఞుడుగా, కృతజ్ఞత లేనివాడుగా తయారవడానికి కారణం అదే. మన చూపు దేవుడు ఇవ్వని దాని మీద ఉంటుంది, దేవుడు ఇచ్చిన దాని మీద ఉండదు.
దావీదు 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేయని అపకారాలు, ఈ రెండు కూడా రాస్తాడు అక్కడ. చదవండి, జాగ్రత్తగా దాన్ని ధ్యానం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుడిచ్చినవి అనేకమన్నా ఇవ్వని ఆ ఒక్కదాని మీద మన చూపు పడేలా చేస్తాడు. దేవుని మీద మనకి ఆయాసం, దేవుని మీద మనకి కోపం తెప్పిస్తాడు. ఇంతకాలం అడుగుతా ఉంటే ఎవడే దేవుడు? ఆ ఆలోచన నీకు వచ్చిందంటే సైతానుగాడు ఖచ్చితంగా నీలో పని మొదలెట్టాడనమాట. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం నుండి నిన్ను హెచ్చరిస్తున్నాను. దేవుని యొక్క వాక్యము నుండి ఆయన వాత్సల్యాన్ని బట్టి బ్రతిమాలుకుంటాను, ఆ విధంగా చేయవద్దని. నిజమే, దేవుని యొక్క సన్నిధిని దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అనేక మంచి ఫలాలతోని వాడు, దేవుడిచ్చిన మంచి ఫలాలతో వాడి దగ్గరికి రాలేదు, కానీ దేవుడు ఇవ్వని ఒకే ఒక పండుతో వాడి దగ్గరికి వచ్చారు, వాళ్ళు పడిపోయారు. చాలా దారుణం. దేవుడు బిగబెట్టిన ఆ ఒక్క పండు ద్వారా వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్వశ్చన్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని వాడు ప్రశ్నించేటట్టు చేశాడు. అంత మాత్రమే సవాలు చేసేటట్టు చేశాడు. అంత మాత్రమే కాదు, తర్వాత రెండవ మాట చూస్తే he was trying to change the word, దేవుని యొక్క వాక్యాన్ని మార్చడానికి హవ్వ ద్వారా ట్రై చేస్తాడు. మొట్టమొదటిది క్వశ్చనింగ్ గాడ్స్ వర్డ్, సెకండ్ వన్ ఈజ్ చేంజింగ్ ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మార్చడానికి వాడు చాలా తెలివిగా, ఏవి ఎరగనట్టు నంగనాజలా వచ్చాడు. మాట చెప్పుకోవాలంటే మన యొక్క పరిభాషలో వచ్చి అంటూ ఉన్నాడు, ఇలా అన్నాడా దేవుడు అంటే హవ్వ ఆ మాటని మార్చినట్టు మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ తోట చెట్ల ఫలములలో ఫలములను మేము తినవచ్చును. దేవుడు అలాగే చెప్పలేదండి. దేవుడు ఏం చెప్పారు తెలుసా? యూ కెన్ ఫ్రీలీ ఈట్ అన్నాడు. అంటే మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పాడు. దేవుని యొక్క మాట నిరభ్యంతరంగా, ఫ్రీలీ అంటే ఏమాత్రము కూడా మీరు చెల్లించకుండా, యు డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఫర్ దాట్, ఇట్ ఈస్ ఫ్రీ. ఫ్రీలీ, సంకోచం లేకుండా, సంశయం లేకుండా, ఏమాత్రం సందేహం లేకుండా తినవచ్చు అనే మాటని పక్కన పెట్టేసింది. నిజమే, ఆ ఫ్రీలీ అనే మాటను వదిలేసింది కాబట్టి ధర్మశాస్త్రం కిందకు వెళ్ళిపోయింది. కృప నుంచి ధర్మశాస్త్రం కిందకు వెళ్ళిపోయింది హవ్వ. పాపానికి ఆధ్యాత్మిక్రమే పాపము, దాని కిందకు వెళ్ళిపోయింది. నిరభ్యంతరంగా తినవచ్చింది. కృపలో ఉండే స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది. దేవుడు కృప చొప్పున మీరు నిరభ్యంతరంగా తినమని, యూ కెన్ ఫ్రీలీ ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఎక్సెప్ట్ ద ఫ్రూట్ అని చెప్పి ఆ ఒక ఫలం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడి బిడ్డలారా గమనించండి, ఆ ఒక్క ఫలాన్ని పట్టుకుని వాక్యాన్ని ఆ ఫలం కోసం దూరం చేసింది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాటని, దేవుని యొక్క మాట నిరభ్యంతరంగా అనేది తీసేసింది. రెండవది ఏమి యాడ్ చేస్తుందంటే అది తినకూడదు, దానిని ముట్టకూడదు. ఎంత తెలివిగా మాట్లాడుతుంది హవ్వ. దేవుడు చెప్పాడు ఆ ముట్టకూడదని, ఎప్పుడు చెప్పలేదు. దాన్ని తినొద్దు అని చెప్పాడు. మనిషి దేవుడిచ్చిన అద్భుతమైన వరాల్ని తన యొక్క తాత్పర్యంలో దేవుడిని ఒక రాక్షసుడిగా చూసి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు అంత రాక్షస స్వభావం కలిగిన వాడు కాదు. దేవుడు అంత కరుకోటకుడు నీ అంత కాదు. ముట్టకూడదని ఎప్పుడు దేవుడు చెప్పలేదు, దాన్ని తినకూడదని చెప్పాడు. హవ్వ దేవుని యొక్క వాక్యానికి యాడ్ చేసింది. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యానికి ఎడిషన్స్ జరుగుతాయో, టీవీలో చూస్తూ ఉంటాను, కొంత బోధకులు సొంత కవిత్వం పెట్టి, సొంత తాత్పర్యాలు పెట్టి, లేని భాష్యాలు పెడతా ఉన్నారు చూసారా. దే ఆర్ డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సాతాన్. సాతాను యొక్క మరి ప్రత్యక్ష దూతల వాళ్ళు. ఏ ఒక్క బోధకుడైనా దేవుని యొక్క వాక్యానికి ఏదైనా కలిపి తన స్వంత జ్ఞానాన్ని పెట్టి చెప్తే వాడు అబద్ధ బోధకుడు, వాడు క్రీస్తుకి విరోధంగా పనిచేసేవాడే, వాడు మన పక్షంలో ఉన్నవాడు కాడు అనే విషయాన్ని గమనించారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమే బోధిస్తూ ఉంటారు, కానీ లేని విషయాలు బోధిస్తూ ఉంటారు. చాలా ప్రమాదకరమైన రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికి ఏది కలపకూడదు, దేవుని యొక్క వాక్యానికి ఏమీ తీయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు, బై ఒమిటింగ్ అండ్ బై యాడింగ్. మూడవది అంటూ ఉన్నాడు, మీరు చావకుండానట్లు అవి తినొద్దు. అంటే
మీరు చావకుండా ఉన్నట్లు తినొద్దయా అని దేవుడు చెప్పాడు. అలా చెప్పలేడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు తినుదినమున మరి నిశ్చయముగా చత్తురు అని చెప్పాడు. మీరు చావకుండానట్లు అనే పదానికి నిశ్చయంగా చస్తారు అనే పదానికి తేడా లేదా దేవుని బిడ్డలారా? పాపాన్ని తేలిగ్గా చేసి మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిగా మసిపూసి షుగర్ కోటింగ్ తో మాట్లాడుతుంది. చిన్న తేలిక చేసేసింది. అప్పుడే సాతాను గాడికి అద్భుతమైన చోటు దొరికింది. ఎక్కడైతే దేవుని యొక్క వాక్య బరువును తగ్గిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితత్వాన్ని తగ్గిస్తారో, దేవుని యొక్క వాక్యంలో ఉండే ఆ కఠినమైన ఆజ్ఞని లేకపోతే ఖచ్చితమైన ఆజ్ఞని తగ్గిస్తారో అక్కడ సాతాను దొరుకుతాడు. డెఫినెట్ గా వాడు సేవకుడైనా బోధకుడైనా గొప్ప భక్తుడైనా సరే చాలా ప్రమాదకరమైనది. అది గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. చాలా మరి విచిత్రంగా మారుస్తూ ఉంది. చాలా సీరియస్ థింగ్ ని, అంటే ఏదైతే చాలా తీవ్రమైందో దాన్ని లైట్ చేసేసి, ఏదైతే లైట్ గా ఉంటుందో దాన్ని చాలా సీరియస్ గా బోధించే సేవకులు చాలా మంది ఉన్నారు. పాపము చాలా సీరియస్ థింగ్. అది పాపము చాలా తీవ్రమైంది, దాని గురించి ప్రకటించేవాడు తక్కువ. పాపాన్ని గురించి గట్టిగా ప్రకటించేవాడు చర్చిలో మెంబర్స్ తక్కువగా ఉంటారు. మీరు చూసుకోండి, ఎక్కడైనా సరే పాపాన్ని ఎక్కడైతే ఎక్కువగా బోధించారో, ఎక్కడైతే సంపన్న సువార్త బోధిస్తారో ఆయా సంఘాల్లో అబ్బా తామర తంపల్లాగా పెరిగిపోతా ఉంటారు. జనాలు కుప్పదెప్పలుగా పడుతూ ఉంటారు ఆ యొక్క మరి సేవకుడి మీద. ఎందుకంటే ఆ సేవకుడు పాపానికి మరి పెద్దగా ఖచ్చితత్వాలు అయితే పాపం మీద సీరియస్ గా ఉండడు. కాబట్టి ప్రమాదకరమైన రోజులు, పాపాన్ని పాపంగా చూడలేని పరిస్థితి ఈ రోజుల్లో కనబడుతుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాట చెప్పడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ రోగం తగ్గిపోద్ది, నీకు పిల్లలు పుడతారు, నీ అప్పు తీరిపోతుంది. ఎక్కడుంది బైబిల్లో? క్రీస్తు శిలువకు వ్యతిరేకులు వీళ్ళు. క్రీస్తు శిలువకి వీళ్ళు వ్యతిరేకంగా నడుస్తున్న సేవకులు, వీళ్ళ యొక్క గమ్యం, వీళ్ళ యొక్క అంతం చాలా దరిద్రంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. నాశనమే. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యాన్ని మారుస్తే దేవుడు ఊరుకోడు. సొన్నైనా పొల్లైనా తప్పిపోకూడదు, చేర్చకూడదు, దాన్ని తీయకూడదు. తెలిస్తే మనకి శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, పాపాన్ని పాపంగానే చూడాలి, పాపంగా సీరియస్ గా తీసుకోవాలి. కొంచెం ముందుకెళ్ళి నేను ముగించేస్తాను. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా దేవుని యొక్క వాక్యంతో విభేదించడం. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యాన్ని ప్రశ్నించడం, రెండవది దేవుని యొక్క వాక్యాన్ని మార్చడం, మూడవది దేవుని యొక్క వాక్యానికి విభేదించడం. కాంట్రడిక్టింగ్ గాడ్స్ వర్డ్. 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఎంత చక్కగా కాంట్రడిక్షన్ తీసుకుని వచ్చాడో చూసారా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. సాతాను గాడు దేవుని యొక్క వాక్య సత్యాన్ని వీడు ఇక్కడ సవాలు చేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట నిజం కాదు. దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఎక్కడైతే ఛాలెంజ్ చేస్తారో, వాక్యంలో ఉండే సత్యాన్ని సత్యంగా తీసుకోరో, అక్కడ సైతాను డైరెక్ట్ గా ఉంటాడు. వాడి పని అది. ఏ సంఘంలో వాక్య సత్యాన్ని సత్యంగా బోధించరో, తన సొంత విషయాల్ని లేనిపోని తెచ్చిపెడతారో, సైతాను గాడు డైరెక్ట్ గా అక్కడ పనిచేస్తున్నాడని అర్థం. నిజమే. ఇక్కడికి వచ్చి అంటూ ఉన్నాడు, దేవుడు మీతో అబద్ధం చెప్పేశాడు అన్నట్టు. దేవుడు మీ దగ్గర ఓ విషయాన్ని దాచేశాడు. ఏంటో తెలుసా? మీరు తింటే ఆయనలాగా అయిపోతారని. మీరు తిరుదిరమరా మీరు దేవతల వలె అయిపోతారు. దేవుడు చెప్పిన దానికి కరెక్ట్ గా రివర్స్ చెప్పడం మొదలు పెట్టాడు. దేవుడు మీతో ఒక మంచి దాచేస్తాడు, మీకు తెలియదు లేదు కదా. గొప్ప మర్మం చెప్తున్నా వినండి. ఈ మధ్య కాలంలో మొదలయ్యారు కొంతమంది. దేవుడు ఎప్పుడు కూడా దాచిపెట్టడండి. ఆయన దాచుకునే దేవుడు కాదు, దాచిపెట్టే దేవుడు కాదు, దాగుకునే దేవుడు కాదు. దేవుడు తాను బయలుపరుచుకునే దేవుడు. మనకి తన వాక్యాన్ని బయలుపరిచే దేవుడు. మర్మాలు ఎవడైనా బోధిస్తే నమ్మకండి. ఎందుకంటే ఒకే ఒక వాక్య మర్మము లేక ఒకే ఒక మర్మము యేసుక్రీస్తు ఆయన బయలుపరచబడ్డాడు. ఇంక మర్మాలు ఏమీ లేవు. దేవుని యొక్క వాక్యపు లోతుల్ని ప్రభు బోధించాలి. కానీ మర్మము, మిస్టరీ అంటే అంతకు ముందు తెలియంది, అంతకు ముందు ఎవరు చదవంది, అంతకు ముందు ఎవరు గ్రహించనిది అర్థం. అలాంటిది ఏమీ కూడా వాక్యంలో లేదు. దేవుడు తన దాసుల ద్వారా అనేక విషయాలు మనకి బోధిస్తూనే ఉన్నాడు. క్రొత్తగా ఏమి దేవుడు మాట్లాడు, లేదా విచిత్రంగా మాట్లాడు. ఓ క్రొత్త విధానంలో దేవుడు నీతో మాట్లాడతాడు అదే విషయాన్ని. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా కొత్త మర్మాలను ఎప్పుడు కూడా బయలుపరచడు.
అలాంటిదే ఈ కాలంలో జరగడం లేదు. దేవుడు మీ దగ్గర నుంచి ఒక మంచి విషయాన్ని దాచేస్తాడు. మీరు గొప్పలు అవ్వకూడదు, దేవుడు మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళకూడదు అని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టే దాచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీడు ప్రాస్పరిటీ గాస్పెల్ని చక్కగా టీచ్ చేయడం మొదలుపెట్టాడు. మీరు గొప్పలు అవ్వాలనుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి మీకు నచ్చింది బోధించండి అన్నట్టు, ఆయన మాట నమ్మకండి అన్నట్టు వీడు చేయడం మొదలుపెట్టాడు. దాన్ని పట్టి వచ్చేసాడు. నిజమే, దానికి అనుగుణంగా మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షాన్ని చూపించాడు. ఏదైతే దేవుడు తినొద్దన్నాడో, ముందు ఆయన వాక్యాన్ని ప్రశ్నించాడు. రెండవది ఆయన వాక్యాన్ని మార్చేటట్టు చేశాడు హవ్వని. మూడవది ఆయన యొక్క వాక్యాన్ని విభేదించేటట్టు చేశాడు. ఈ మూడు ఎక్కడ జరుగుతాయో పతనం అక్కడే ప్రారంభమవుతుంది, పతనం అక్కడే మరి బిగిన్ అవుతుంది అనే విషయాన్ని గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలతో హవ్వని పాపంలో పడేశాడు. హవ్వతో పాటు ఆదామును కూడా పడేశాడు. వాడికి బాగా తెలుసు, వాడు ఉపయోగించిన గొప్ప ఆయుధం అబద్ధం. ఈ అబద్ధం ఎప్పటికీ రాజ్యం వెళ్తుంది ప్రపంచం. ఇప్పటికీ ఈ అబద్ధం గొప్పగా పరిపాలిస్తుంది. రెండవ ప్రపంచంలో హిట్లర్ గొప్ప విజయానికి కారణం ఓ అబద్ధం, గోబెల్స్ ప్రచారం అంటారు. ఏమండి, ఒక అబద్ధాన్ని ఎంత గట్టిగా ఎంత ఎక్కువ రోజులు చెప్తే అంత ఎక్కువగా జనాలు నమ్ముతారు అని గోబెల్ అనే సన్నిహితుడు హిట్లర్కి చెప్పాడు. దాంతో విజయం సాధించాడు ఒక అబద్ధం ద్వారా. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది. కుటుంబ జీవితంలో అబద్ధం అడుగడుగునా కనబడుతుంది. సంఘ జీవితంలో, సమాజ జీవితంలో, మన యొక్క ప్రతి మనుగడలోని ప్రతి స్థాయిలో కూడా అబద్ధాలు వేళ్ళూరుకోవడం గమనిస్తూ ఉన్నాం. వాడు పడగొట్టింది అబద్ధంతోనే. దేవుని యొక్క సత్యాన్ని అసత్యంగా చూపించాడు, ఆ అసత్యాన్ని సత్యంగా నమ్మాడు. ఇప్పటికీ సత్యమైన దేవుడిని నమ్మకుండా వేరే దేవుడికి సత్య దేవుడిని పేరు పెట్టుకొని మనల్ని పూజిస్తూ ఉన్నారు. ఎంత శోచనీయమైన విషయం. ఈ అబద్ధము కుటుంబాల్లో కూడా చాప కింద నీరులాగా ప్రవహించడం మొదలుపెట్టింది. కుటుంబాల్లో వేళ్ళురుకుని పోయాయి. భర్త భార్యతో నిజం చెప్పడం మానేశాడు, భర్త భార్యతో యథార్థంగా మాట్లాడడం మానేశాడు, భార్య భర్త దగ్గర దాచడం మొదలుపెట్టింది. ఈ సంభాషణ ఏమీ చెప్పలేదు. దాపరికంతో హవ్వ ఆదాము దగ్గర తీసుకుని వచ్చి ఫలాన్ని ఇచ్చేసింది. నిజం చెప్పలేదు, అక్కడ ఆదాము కూడా అడగలేదు. ఇది ఓ భయంకరమైన పతనానికి దారి తీసింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అబద్ధం మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలని నాశనం చేస్తారు. ఓ అబద్ధం మొట్టమొదటి దంపతులు పడగొట్టింది, లోకానికి పతనం తీసుకొని వచ్చింది. ఆ అబద్ధం ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో ఆ సత్యమైన వాక్యము, ఆ నిత్యమైన వాక్యము, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాల్సి వచ్చింది. మన కోసం తన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. సత్యం అంటే ఏంటో నేర్పించి, సత్యాన్ని చూపించి, సత్యాన్ని జీవించి, సత్యాన్ని నేర్పించి, సత్యదేవుడిగా ఆయన మన కోసం సత్యవాక్కును దయచేసి మన కోసం తన యొక్క కృపా సత్యాన్ని తోడుగా ఉంచి శిలువలో మరణించి తిరిగి లేచిన వాడుగా కనబడుతున్నాడు. సాతాను గాడి అటాక్ చూసావు కదా. వాక్యంలో నిన్ను నువ్వు పెంచుకో, వాక్యంలో నిన్ను నువ్వు గట్టిపరచుకో, లేకపోతే ఈ ప్రమాదం అనుకుంటుంది. కుటుంబంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈ రోజుల్లో కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మార్చకండి, వాక్యాన్ని ప్రశ్నించకండి, వాక్యాన్ని ఎప్పుడు కూడా విభేదించకండి. ఈ మూడు కూడా ఎక్కడ జరుగుతాయో ఆ జీవితంలో ఖచ్చితంగా పాపము, లేకపోతే ఆ జీవితంలో నాశనము తప్పనిసరి. సాతాను గాడు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడు ఈ వాక్యం మనలో పనిచేయకుండా. ఈ వాక్యము నిజమా అన్నట్టు, దేవుడిచ్చిన వాగ్దానము నిజమా అన్నట్టు ప్రశ్నించి, ఆయన బిగబెట్టిన ఒక విషయం ఆయన మనకివ్వకుండా ప్రక్కన పెట్టిన ఒక విషయాన్ని పెద్ద చేసి ఆయన వాక్యమే తప్పున్నట్టు నేను కొంతమందిని చూశాను. వారి జీవితంలో ఆశించింది దొరకకపోతే ప్రభువును వదిలేసి పూర్తిగా వెనక్కి దిగజారిపోయిన వ్యక్తులు చాలా మంది చూశాను. నేను సాతాను గాడి యొక్క తంత్రానికి లోనైపోయాను.
దేవుడు ఇచ్చిన అనేకమైన మేళ్లు మర్చిపోయి, దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు మర్చిపోయి మనం ఈ విధంగా బ్రతుకుతున్నామంటే, ఊపిరి మనలో ఉందంటే దేవుని అద్భుతం కాదా? ఇది దేవుని కృప కాదా? లక్షల మంది చనిపోతున్న ఈ రోజుల్లో మనం ఇంకా ప్రాణంతో తిరుగుతున్నాం, ఆరోగ్యంతో నిలబడ్డామంటే దేవుని యొక్క అద్భుతం కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు 139వ కీర్తనలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నాయి. ఎందుకంటే దావీదుకి అద్భుతం అంటే కంటి ముందు కనిపించేది కాదు, తన ఒంట్లో జరుగుతున్నదే. నీ ఒంట్లోనే ఒక అద్భుతం జరుగుతుంది, అది నీకు కనబడకపోవచ్చేమో కానీ నీ గుండె ఎన్ని కోట్ల లీటర్ల రక్తాన్ని సప్లై చేస్తుందో ఇన్ని సంవత్సరాలు నువ్వు గమనించావా? నీ కిడ్నీ ఎన్ని కోట్ల లీటర్ల నీటిని వడకడుతుందో నీకు తెలుసా? నీ గుండె ఎన్ని కోట్ల సార్లు కొట్టుకుంటుందో నీకు తెలుసా ఆగకుండా? నీ మెదడులో ఉండే ఆ 10 ట్రిలియన్ల కణాలు సరిగ్గా పనిచేయకపోతే నీ వాళ్ళకి నిలబడేవాడవా, మాట్లాడేవాడివా? ఇది అద్భుతం కాదు? ఒక్క కణాన్ని కూడా మనిషి సృష్టించలేడు మన శరీరంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అంత అద్భుతాన్ని రోజు మన యొక్క దేహంలోనే జరిగిస్తున్నాడు. దాన్ని ప్రక్కన పెట్టి నువ్వు అడిగిందేదో ఇవ్వలేదని, నువ్వు కోరుకుందేదో నీకు ఆయన మరి అందచేయలేదని ఆయన చదువుతావా? ఎప్పుడైనా గమనించావా? కళ్ళు లేనోళ్ళని, కాళ్ళు లేనోళ్ళని, ఏమండి భయంకరమైన రోగాలతో రోడ్ల మీద పడి ఉన్న వారిని గమనించావా? దేవుడు నీ శరీరంలో చేస్తున్న అద్భుతాన్ని నువ్వు ఎప్పుడైనా సరే ఆలోచించావా? సాతానుగాడి యొక్క తంత్రమది. వారిని చూపించిన దేవుడు బాగా ఉన్న వాళ్ళు, ఏదో ఉన్నావనుకున్న వాళ్ళు చూపించి, అది నీకు లేదే, ఆ పిల్లలు నీకు లేదే, ఆ ఆస్తి నీకు లేదే, ఆ ఉద్యోగం నీకు లేదే, ఆ అందం నీకు లేదే, దేవుడిచ్చినవన్నీ పక్కన పెట్టి ఆ ఒక్కదాన్ని బట్టి దేవుడి నుండి నీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఒకవేళ అలాంటి ఇష్యూ ఏదైనా సరే దేవుడి నుంచి నీకు దూరం చేస్తుంటే ప్రభు సన్నిధిలో మోకరించి ఒప్పుకో. ప్రభువా, నీవు నాకు ఇచ్చింది చాలయ్యా, నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ చిత్తమైతే నాకు దయచేయి, లేదా నీ చిత్తమే సిద్ధించదుగా. కానీ ప్రభు ఇష్టానికి విడిచిపెడితే ఆయనకి నచ్చనిది ఏది కూడా మన జీవితంలో జరిగించినవాడు. ఆయనకి నచ్చనిది మన జీవితంలో జరిగితే మన జీవితానికి క్షేమం కాదు. ఆయన బాగా తెలుసు. ఒప్పుకో ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ విషయంలో కొంత ఆయాసంగా ఉంది, నీ మీద దుఃఖంగా ఉంది, ఇది నాకు అనుగ్రహించలేదు, నన్ను క్షమించలేదు. నీవు నన్ను ఎంత అద్భుతంగా పోషిస్తున్నావు, ఎంత అద్భుతంగా నాతో ఉన్నావయ్యా, ఎంత అద్భుతంగా నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నీకు స్తోత్రాలు. ప్రభుకి స్తుతిద్దాం. ఆయన ప్రేమమయడము. అలాంటిగా చెప్పేసి ఆయన మంచిది ఏది కూడా దాచి ఉంచుకోడు. ఆయన మంచి ఈవిని ఏది కూడా దాచిపెట్టుకోడు. సమస్తాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. నిజమే, ఆయన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతి దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? దాచిపెట్టుకుంటాడా? తన కుమారుణ్ణే దాచిపెట్టుకోలేదే. నీకోసం ఒక అద్భుతాన్ని చేయడానికి కానీ, ఒక కార్యాన్ని చేయడానికి కానీ ఆయన దాచిపెట్టుకుంటాడు అనుకుంటావా? ఎందుకో ఆయన ఆశ చేస్తున్నాడేమో, ఎందుకో అది కాదనుకున్నాడేమో. ఆ వేరు తర్వాత నీకు తెలుస్తుంది. అప్పుడు కన్నీటితో ప్రభువు స్తుతిస్తాం. నా జీవితంలో చాలా సార్లు ప్రభు సన్నిధిలో ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత చేతులెత్తి ఆనంద బాష్పాలతో ప్రభు చేతులెత్తిన మొక్కిన రోజులు ఇంకా అనేకమైన ఉన్నాయి. అనుభవపూర్వకంగా చెప్తున్నారు, ఆయన చేసేది సమస్తము మంచిదే. ప్రభు స్తుతిద్దాం, ప్రభుని కొనియాడదాం. కృతజ్ఞత నిండిన హృదయాలతో మనం ప్రభువు సమర్పించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభు, మీ వందనాలయ. నీ వాక్యం ద్వారా నాతోని మాతోని మాట్లాడిన విధానం బట్టి వందనాలు. నీ మీద అపనమ్మకం కలిగించి, నీ వాక్యాన్ని సందేహించి, నీ మీద ప్రభా తండ్రి మాకు ఆయాసం కలిగజేసే విధంగా సాతాను చేస్తున్న దాడిని త్రిప్పుకోవడానికి సహాయం చేయి ప్రభు. మీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన ఈవులని ప్రభా, మా యందు నీకున్న తలంపులు ఎంత గొప్పవి, వాటిని లెక్కించిందని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నామని నీ భక్తుడు దావీదు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే తండ్రి, మీరు చేసిన వేళకి మేమేమి చెల్లించుకున్నాం ప్రభా. మా రక్షణ పాత్రను ఎత్తుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితాన్ని మరొకసారి మీకు సమర్పిస్తున్నాం.
యేసు నామములో ఈ ప్రార్థన నీకే కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.